వేసుకుంటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ వ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 80.75% ఓటింగ్ నమోదు అయినట్లు సమాచారం. నల్గొండ జిల్లాలో 87.65%, యాదాద్రి భువనగిరి జిల్లా 85.90%, ఆదిలాబాద్ లో 85%, నిర్మల్ జిల్లాలో 86%, కొమరంభీం జిల్లాలో 80%, మంచిర్యాల జిల్లాలో 86% పోలింగ్ నమోదు అయిందని అధికారులు తెలిపారు. సంగారెడ్డిలో ఇక 80.07%, మెదక్ జిల్లాలో 87.43%, సిద్దిపేట జిల్లాలో 86.74% పోలింగ్ నమోదైంది. మూడో దశలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,752 సర్పంచ్ స్థానాలకు 28,410 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. తొలుత వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తున్నారు. వార్డుల లెక్కింపు పూర్తి కాగానే సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. సర్పంచ్ ఎన్నిక ఫలితాలను అధికారికంగా ప్రకటించిన వెంటనే తదుపరి ప్రక్రియ ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహిస్తారు. రైట్, ఇక ఖమ్మం ఓవరాల్ గా ఖమ్మం జిల్లాకు సంబంధించి కౌంటింగ్ ఎలా జరుగుతుంది, పోలింగ్ ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. అనుష, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడో దశ ప్రశాంతంగా ముగిశాయి. 1 తర్వాతకి పోలింగ్ జరిగిన అనంతరం ఇప్పుడిప్పుడే కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో రిజల్ట్ మెల్లమెల్లగా వస్తున్నటువంటి క్రమం కనిపిస్తా ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా 84% మేర కూడా పోలింగ్ జరిగినట్టు అధికారులు చెప్తున్నప్పటికీ కూడా మరి కాసేపట్లో కూడా 90% కూడా జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే 1-2 దశల్లో దాదాపు 90% కూడా పోలింగ్ అయినటువంటి నేపథ్యంలో మూడో దశలో కూడా ఓటర్లు పెద్ద ఎత్తున కూడా పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. చాలా ఉత్సాహంగా ఓటేసినటువంటి 90% మేరకు కూడా పోలింగ్ జరిగే సంబంధించి మొత్తం కూడా ఇప్పుడిప్పుడే రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో మొదటగా వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడిస్తున్నారు. దాని తర్వాతకి సర్పంచ్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఆ చిన్న పంచాయతీలు అంటే 1000 ఓట్ల లోపు ఉన్నటువంటి పంచాయతీలు సాయంత్రం 5 గంటల లోపు ఫలితం తేలనుండగా, మేజర్ పంచాయతీలకు 5 తర్వాతకి అర్ధరాత్రి వరకు కూడా ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ హావా కొనసాగుతున్నట్టు తెలుస్తా ఉంది. వార్డు సభ్యులకు సంబంధించినటువంటి నెంబర్స్ అంతా కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తా ఉంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 1-2 దశల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హావా కొనసాగించింది. మూడో దశలో కూడా అదే తీరు కనబరుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ధీటుగా కూడా అటు బీఆర్ఎస్ పోటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో, చాలా మండలాల్లో కూడా బీఆర్ఎస్ ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు. గత ఎన్నికలతో పోల్చుకుంటే సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు హావా కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ని చూసుకోవచ్చు. అయితే పోలింగ్ సరళిని పట్టి చూస్తే పోలింగ్ శాతం పెరిగినటువంటి నేపథ్యంలో కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు అయితే ఖమ్మం జిల్లాలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో 90% ఓటింగ్ పెరిగినటువంటి 2 దశల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ చూసుకున్నాము. మూడో దశకు సంబంధించి కూడా అదే తీరు కొనసాగుతుంది. పోలింగ్ కూడా 90%కి దగ్గరలోకి వచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కొంత షాక్ అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే కూడా బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికలతో పోల్చుకుంటే చాలా ప్రాంతాల్లో కూడా బలపడినట్టు తెలుస్తా ఉంది. గతంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట అయినటువంటి నేపథ్యంలో మంత్రుల నియోజకవర్గంలో కూడా కొంత ఇబ్బందులు కలిగాయి. సరైన అభ్యర్థుల ఎంపిక ఒకటి చేయకపోవడము, మంత్రులు సరైన ప్రణాళిక రచించకపోయినటువంటి క్రమంలోనే కొంత కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. అయితే మూడవ దశ ఫలితాలను చూసుకుంటే ట్రెండ్ కాంగ్రెస్ పార్టీ వెంట వస్తున్నప్పటికీ కూడా ఫలితాలు చివరి వరకు మేజర్ పంచాయతీలకు సంబంధించి ఎక్కువగా లెక్కలోకి వస్తే కనుక ఆ పంచాయతీల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి పోటీ ఇస్తుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది. అభ్యర్థులైతే పెద్ద ఎత్తున కూడా నియోజకవర్గాలను నేతలు టార్గెట్ గా చేసుకొని గ్రామ స్థాయిలో కీలక నేతలంతా కూడా ప్రచారం చేశారు. ఓటర్లను ఆకట్టుకునే విధంగా కూడా ప్రయత్నాలు చేశారు. డబ్బు, మద్యం, ఈ మాంసాల పంపిణీ కూడా భారీగా గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగింది. ఒక్కొక్క అభ్యర్థి 20 నుంచి 30 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టినటువంటి సందర్భాలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనిపించినాయి. ఖమ్మం జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో భారీగా కూడా ఈసారి ఎన్నికల్లో డబ్బు ఖర్చు అయినట్లు కూడా
అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదికలు కూడా ఇప్పటికే అధికారులు తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క ఓటుకు 2 నుంచి 3,000 రూపాయలు కొన్ని ప్రాంతాల్లో ఇవ్వగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీగా కూడా 5 నుంచి 10,000 రూపాయలు మేజర్ పంచాయతీలు చాలా కీలకంగా భావించినటువంటి గ్రామాలలో కూడా ఓటర్లకు భారీగా డబ్బులు పంపిణీ జరిగినట్లు కూడా ప్రచారం సాగింది. ఏదేమైనా 3వ దశ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ కొంత హవా కొనసాగిస్తుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ కూడా తాము అంతే పోటీ ఇస్తాము, మరి కొద్ది గంటల్లోనే దీనికి సంబంధించినటువంటి ఫలితాలు వెలువడనున్నాయి కనుక ఇప్పటికే వార్డు సభ్యులకు సంబంధించి ఫలితాలు ప్రస్తుతం వస్తున్నాయి. సర్పంచ్కి సంబంధించి ఇంకొక గంట తర్వాత కూడా ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఖమ్మం జిల్లాలో గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉందని మనం చెప్పుకున్నాము. అది అసెంబ్లీ ఎన్నికల్లో అయితే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తేట తెల్లమే. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాతకి జరుగుతున్నటువంటి ఎన్నికల క్రమంలో ఇప్పుడు కొంత ఓటర్లలో చైతన్యం వచ్చిందా, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హామీలను అమలు చేయలేకపోయిందా, అంటే గ్రామీణ స్థాయిలో ఏం జరిగింది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఒక అంచనాకు వస్తా ఉంది. మంత్రులు దానికి సంబంధించి కూడా ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కీలక నేతలతో కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ వచ్చే నెల అంటే ఈ నెల చివరికి సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి కనుక ఎలాంటి వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలన్న అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కీరోలు పోషించబోతుంది. అయితే బీఆర్ఎస్ కు సంబంధించి కొన్ని ప్రాంతాలలో బలపడినప్పటికీ కూడా మంత్రులకు సంబంధించినటువంటి చాలా నియోజకవర్గానికి సంబంధించి చాలా ప్రాంతాల్లో డీలా పడిపోయింది. ఇక బీజేపీకి సంబంధించి చూసుకుంటే ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడ కూడా ఒక ఖాతా తెరవని పరిస్థితి. కొన్ని వార్డు సభ్యులకు సంబంధించే వాళ్ళు గెలిచారు తప్ప ఎక్కడ కూడా సర్పంచ్ స్థానాలను గెలుచుకోని పరిస్థితి బీజేపీ పార్టీకి ఉంది. ఇక వామపక్షాలకు సంబంధించి వామపక్షాలు ఖమ్మం జిల్లాలో తమ బలాన్ని చాటుకున్నాయని చెప్పుకోవచ్చు. ఏ పార్టీ తోటి స్థానికంగా పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా వామపక్ష పార్టీలు నిలబడినటువంటి చోటల్లా ప్రతి చోట అత్యధిక మెజార్టీతో కూడా వాళ్ళు గెలిచిన సందర్భాలు కనిపిస్తున్నాయి. అత్యధికంగా కూడా వార్డు సభ్యులను కూడా కమ్యూనిస్టు పార్టీలు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితిని చూసుకున్నాము. 3వ దశ ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టు పార్టీలు తమ అనుకున్న రీతిలో స్థానాలు సాధిస్తామని అయితే ఆ నేతలు ధీమా. తెలంగాణ వ్యాప్తంగా 3వ దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 80.78% ఓటింగ్ నమోదు అయినట్లు సమాచారం. నల్గొండ జిల్లాలో 87.65%, ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో 85.90%, అలాగే ఆదిలాబాద్ లో 85%, నిర్మల్ జిల్లాలో 86%, కొమరంభీం జిల్లాలో 80%, మంచిర్యాల జిల్లాలో 86% పోలింగ్ నమోదు అయిందని అధికారులు తెలిపారు. సంగారెడ్డిలో 80.07%, అలాగే మెదక్ జిల్లాలో 87.43%, సిద్దిపేట జిల్లాలో 86.74% పోలింగ్ నమోదైంది. ఇక 3వ దశలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,752 సర్పంచ్ స్థానాలకు 28,410 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. తొలుత వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తున్నారు. వార్డుల లెక్కింపు పూర్తి కాగానే సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. ఓవరాల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి జరుగుతున్న పోలింగ్ అలాగే కౌంటింగ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు, ఏదైతే ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 7 మండలాల్లో జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు 3వ విడతకి చేరుకున్నాయని చెప్పాలి. ఈ రోజు ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగిన పరిస్థితి. ఉదయం మందకొడిగా సాగినటువంటి ఎన్నికల ప్రక్రియ అయితే 9 గంటల నుంచి కూడా పుంజుకున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారిగా 9 గంటల వరకు కూడా 21% పెరగడం జరిగింది. ఆ తర్వాత 11 గంటలకి దాదాపు 62% కూడా పెరిగిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినప్పుడు కూడా చిన్న చిన్న ఘర్షణలు, అంటే టేకులపల్లి బోధనగడ్డ సంబంధించినటువంటి పంచాయతీలో కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ వర్గాల మధ్య అయితే తీవ్ర వాగ్వాదం జరిగింది. అక్కడ పోలీసులు ప్రవేశించేసి అక్కడ ఉన్నటువంటి సర్దుమంచిన పరిస్థితి. ఏదేమైనా ఈ రోజు జరిగినటువంటి ఫలితాల్లో అయితే
రోజు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు అయితే కాంగ్రెస్ కి మొగ్గు చూపే విధంగా అయితే అన్ని విధాలుగా చేపడుతున్న పరిస్థితి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలు అయితే దాదాపు 71.79% నమోదవగా అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపిన పరిస్థితి. ఎందుకంటే ఆ సమయంలో తక్కువ శాతం నమోదైనప్పుడు కూడా పెనుపాక నియోజకవర్గం కావచ్చు, భద్రాచలం డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఎన్నికల సమూహం నిర్వహించడం జరిగింది. ఆ ఎన్నికల ప్రక్రియలు అయితే అక్కడ దాదాపుగా సిపిఎం అంటే 1, 2, 3 స్థానాలు తప్ప నడిచి మిగతా అన్నటువంటి కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇంకా 2, 3 స్థానాలకి మిగతా బీఆర్ఎస్ అయితే కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇంకా రెండో స్థానాల్లో చూసుకుంటే మాత్రం వాయిస్ రావట్లే. తిరుపతి కంటిన్యూ. ఏదైతే రెండో విడతలో చూసుకుంటే మాత్రం రెండో విడతలో పార్టీకి గట్టి పోటీ ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే అశ్వారపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ కొత్త గొప్ప పోటీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అశ్వారపేట పట్టణం కావచ్చు, ఇటు దమ్మపేట మండలంలో కూడా పెద్ద ఎత్తున అయితే కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇచ్చిన పరిస్థితి. అక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కి మధ్యలో హోరాహోరీగా జరిగినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున అయితే సీట్లు నమోదైన పరిస్థితి. ఇక రెండో విడతలు అయితే పెద్ద ఎత్తున అయితే కాంగ్రెస్ పార్టీకి ఇటు మొదటి విడత రెండో విడత కూడా కాంగ్రెస్ పార్టీ పై చేయిగా నిలిచిన పరిస్థితి. మూడో విడతలో కూడా ఈ రోజు ప్రశాంత ఘర్షణలో మినహా మిగతా అన్ని కూడా సజావుగా జరిగిన పరిస్థితి. చిన్న ఘర్షణ చోటు చేస్తుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య. అయినప్పుడు కూడా పోలీసులు సర్దుమనిచ్చే ప్రయత్నం చేశారు. ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో 1 వరకు కూడా దాదాపు 86.65% అయితే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ కొనసాగిన పరిస్థితి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 మండలాల్లో ఇటు కొత్తగూడెం డివిజన్ లో ఉన్నటువంటి లక్ష్మీదేవిపల్లి కావచ్చు, ఇటు జులూరుపాడు, సుజాత నగర్, ఇటు ఇల్లందు సబ్ డివిజన్ లో పరిధిలో ఉన్నటువంటి ఇల్లందు, టేకులపల్లి, గుండాల, ఆలపల్లి మండలాల్లో అయితే ఎన్నికల ప్రక్రియ అయితే సజావుగా సాగిందని చెప్పాలి. ఇక్కడ దాదాపుగా ఎన్నికల గత 2 విడతలు చూసుకుంటే మాత్రం ఈసారి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అయితే ప్రశాంతంగా జరిగింది. అయినప్పటికీ కూడా ఓటింగ్ శాతం కూడా పెరిగిన నేపథ్యాలు అయితే కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపే అవకాశాలు కనపడుతున్నాయి. గత 2 విడతలుగా చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపారు. కానీ ఈ రోజు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఇక్కడ ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి అన్ని కేంద్రాల్లో కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తూ కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పెద్ద ఎత్తున అయితే బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ రోజు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే చిన్న గ్రామ పంచాయతీలో ఇప్పటికే రిజల్ట్ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే వార్డు మెంబర్లు ఎన్నిక కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే వార్డు మెంబర్ల సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపుతున్న పరిస్థితి. ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. గతంలో ఒకటో విడత రెండో విడతకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియలు అయితే కొంచెం ఆలస్యమై 11, 12 అయిన దాఖలాల నేపథ్యాలు అయితే ఇప్పటికే జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. కొంచెం త్వరగా ఈ యొక్క రిజల్ట్ వచ్చే ముందు చెప్పే విధంగా అయితే ఇక్కడ అప్రమత్తమయ్యారు. తొందరగా రిజల్ట్ వచ్చే విధంగా అయితే చర్యలు చేపడుతుంది. ఏదేమైనా ఈ రోజు జరిగేటువంటి ఎన్నికల ప్రక్రియలు అయితే కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపే అవకాశం ఉంది. తిరుపతిలో అయితే సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలా కొనసాగుతుంది, అక్కడ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు అధికారులు? ప్రధానంగా చూసుకుంటే మాత్రం మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా చర్ల, దుమ్ముగూడెము ఈ యొక్క సరిహద్దు ఏదైతే ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం ఉంటుందో అక్కడ ఇప్పటికే మొదటి విడత ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిపోయిన పరిస్థితి. ఇక్కడ మనం ప్రధానంగా చూసిన పెనుపాక నియోజకవర్గంలోని గుండాల, ఆలపల్లి ఈ యొక్క అటవీ ప్రాంతం ఉంటుంది. అక్కడ మావోయిస్టు సంచరించే ప్రాంతం అవడంతో ఇప్పటికే జిల్లా ఎస్పీ దాదాపు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 1550 మంది పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సమస్యాత్మకంగా ప్రదేశమైనటువంటి గుండాల, ఆలపల్లి అయితే ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఎస్ఐ, సిఐ స్థాయి నుంచి కూడా కానిస్టేబుల్ విత్ ఏదైతే ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అయితే పెద్ద ఎత్తున అయితే కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు కూడా వందలాది మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయాలు అవకాశం లేదు. ఏదైనా ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం మొత్తంగా ఇక్కడ జిల్లా ఎస్పీ కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇక్కడ సంబంధించిన ఏజెన్సీకి సంబంధించి ఏదైతే మావోయిస్టు కార్యకలాపాలు ఇచ్చే ప్రాంతాలు అయితే పెద్ద ఎత్తున అయితే భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్ తిరుపతిరావు, థ్యాంక్ యూ. తెలంగాణ వ్యాప్తంగా 3వ దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 80.78% ఓటింగ్ అయితే నమోదైనట్లు సమాచారం. నల్గొండ జిల్లాలో 87.65%,
ఓటింగ్ అయితే నమోదైంది. మరి నల్గొండ జిల్లాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, నల్గొండ జిల్లాకు సంబంధించి కౌంటింగ్ ఎలా జరిగింది, అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, కౌంటింగ్ ఎలా జరుగుతుంది? అనుష, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏదైతే గ్రామ పంచాయతీలకు సంబంధించి 437 జీపీలకు సంబంధించి ఈ రోజు పోలింగ్ జరగడం జరిగింది. అలాగే 3568 వార్డ్ మెంబర్లకు సంబంధించినటువంటి పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు పూర్తి కావడం జరిగింది. అయితే నల్గొండ జిల్లాకు సంబంధించి 87.65%, ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 85.65%, అటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి 90.16% పోలింగ్ కూడా నమోదు కావడం జరిగింది. అయితే ఈ రోజు జరిగేటువంటి 400 ఏదైతే గ్రామ పంచాయతీ 437 గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇటు హుజూర్ నగర్, అలాగే దేవరకొండ, మునుగోడు, ఆలేరు, తుంగతుర్తి ఈ నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో కొన్ని జరుగుతుంది. ఇటు హుజూర్ నగర్ ఏమో పూర్తి స్థాయి నియోజకవర్గ పూర్తి స్థాయి మండలాలు 7 మండలాలు ఉంటే 7 మండలాల్లో పోలింగ్ జరుగుతుంది. అటు దేవరకొండకు సంబంధించి దేవరకొండ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 6 మండలాల్లో ఈ పోలింగ్ గ్రామ పంచాయతీలకు జరగడం జరిగింది. ఇటు ఏదైతే దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గుర్రంపోడు మండలం కూడా ఈ రోజు పోలింగ్ జరగడం జరిగింది. అయితే ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి మునుగోడు కాన్స్టిట్యున్సీ లో ఉన్నటువంటి ఏదైతే నారాయణపురం, ఇటు చౌటుప్పల్ 2 మండలాలతో పాటు ఆలేరు నియోజకవర్గంలోని గుండాల, అలాగే అడ్డగూడూరు, దీంతో పాటు ఇటు మోత్కూరు ఈ మండలాలకు సంబంధించి కూడా పోలింగ్ అయితే కొనసాగింది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలు పెట్టారు. ముందుగా ఏదైతే వార్డు మెంబర్లకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ కావడం జరిగింది. కొన్ని చోట్ల ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వార్డు మెంబర్లు కూడా గెలుపొందుతూ వస్తున్నారు. వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కొనసాగనుంది. అయితే ఈ వార్డు మెంబర్లకు సంబంధించి తక్కువ వార్డులు అంటే 800 లోపు, 500 నుంచి 800 లోపు ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో 6 నుంచి 8 వార్డులు ఉన్నాయి. ఇటు 1000 పైగా ఉన్నటువంటి 1000 ఓట్లు పైగా ఉంటే 8 నుంచి 14 వార్డుల వరకు కూడా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మేజర్ గ్రామ పంచాయతీలు కూడా కొన్ని ఉన్న నేపథ్యం ఉంది. దాదాపుగా 3500 నుంచి 4500 వరకు ఎక్కువ టైం కౌంటింగ్ కి ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంది. అయితే మొదటి 2వ విడతకు సంబంధించి సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే పైచేయిగా నిలిచారని చెప్పవచ్చు. ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందడం, 2వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ కూడా గెలుపొందడం జరిగింది. అయితే ఏదైతే కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రెబల్స్ బెడదతోటి రెబల్స్ నిల్చోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి కూడా కలిసి రావడం జరిగింది. కొన్ని చోట్ల మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే స్థానికంగా అక్కడ లోకల్ గా ఉండేటువంటి నాయకులు బరిలో ఉన్న నేపథ్యంలో వ్యక్తిగతంగా కూడా కొంతమందిపై అభిమానంతో కూడా వారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు. ఎందుకంటే పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి ఆ వ్యక్తులను బట్టి కూడా ఓటింగ్ అనేది కొనసాగుతుంది. కాబట్టి గెలిచే అభ్యర్థుల విషయం పైన కూడా కొంత ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. ఇటు చౌటుప్పలు, నారాయణపురం ఈ 2 మండలాలకు సంబంధించినటువంటి హైదరాబాద్ సరౌండింగ్ దగ్గరలో ఉంటాయి కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి భూములకు అధిక ధరలు ఉండడం, బరిలో నిలిచినటువంటి అభ్యర్థులు ఒక్కొక్క ఓటుకి దాదాపుగా 12,000 నుంచి 18,000 వరకు కూడా కొంతమంది అభ్యర్థులు గెలుపు కోసం ఓటర్లకు ప్రలోభం పెట్టేందుకు కూడా 18,000 ఇచ్చినట్టుగా కూడా ప్రచారం సాగుతుంది. మరికొంతమంది 12,000 వరకు కూడా ఓటుకు డబ్బులు పంపిణీ చేసినట్టుగా కూడా ప్రచారం సాగుతుంది. దీంతో పాటు మద్యం, అలాగే మాంసం సంబంధించి చికెన్ పంపిణీకి సంబంధించి కూడా 3 రోజుల పాటు ప్రతి ఇంటికి చికెన్ పంచారు అనేది కూడా ప్రచారం సాగుతుంది. దీంతో పాటు చీరలు కావచ్చు, ఇతర గిఫ్ట్లకు సంబంధించి కూడా ఇస్తున్నారు. దీంతో పాటు బయట ఉన్నటువంటి అయితే గ్రామం కాకుండా హైదరాబాద్ సరౌండింగ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లను గ్రామానికి రప్పించేందుకు కూడా వారికి ఇప్పటికే ఆన్లైన్ పేమెంట్ కూడా ప్రయాణ ఖర్చులకు చెల్లించడంతో పాటు ఓటుకు 10,000 చొప్పున కూడా కొన్ని గ్రామాల్లో
ఓటర్లకు పంపినట్టుగా కూడా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆ ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసే విధంగా కూడా వారిని ఎప్పటికప్పుడు ఫాలో చేస్తూ ఓటు వేసే విధంగా కూడా కొనసాగారు. కాబట్టి ఎందుకంటే ప్రతి ఓటు కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. కొన్ని చోట్ల ఒక్క ఓటు 2 ఓట్లతోటి అభ్యర్థులు ఓడిపోతున్నారు. కాబట్టి ప్రతి ఓటు కూడా ఇంపార్టెంట్ గా తీసుకొని ఆ ఓటును పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చే విధంగా ఓటర్ని తీసుకొచ్చి ఓటు వేసే విధంగా కూడా చూస్తున్న సిచ్యువేషన్. ప్రస్తుతం అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 427 గ్రామ పంచాయతీలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలైంది. ఇటు వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మొదలు కావడం 1, 2, 3 వార్డుల వరకు కంప్లీట్ అయిన సిచ్యువేషన్ ఉంది. మిగతా వార్డులకు సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం మేరకు దాదాపుగా ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వార్డు మెంబర్లు అయితే గెలుపొందుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అనుష. రైట్ జానయ్య, థ్యాంక్ యూ. తెలంగాణ వ్యాప్తంగా 3వ దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 80.80% తెలంగాణ వ్యాప్తంగా 3వ దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 80.78% ఓటింగ్ నమోదైనట్లు సమాచారం. నల్గొండ జిల్లాలో 87.65%, యాదాద్రి భువనగిరి జిల్లా 85.90%, అలాగే ఆదిలాబాద్ లో 85%, నిర్మల్ జిల్లాలో 86%, కొమరంభీం జిల్లాలో 80%, అలాగే మంచిర్యాల జిల్లాలో 86% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 80.07%, మెదక్ జిల్లాలో 87.43% ఓటింగ్ అయితే నమోదైనట్లుగా తెలిపారు అధికారులు. రైట్, ఇక మెదక్ జిల్లాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి నాగేష్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ నాగేష్. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఫలితాలు ఇప్పుడిప్పుడే వెల్లడవుతున్నాయి. ముఖ్యంగా 3వ విడత ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభం కావడంతో ఒక్కొక్క గ్రామం చొప్పున ఫలితాలు అయితే వస్తున్నాయి. ఇప్పటికైతే సంగారెడ్డి జిల్లాలో 234 గ్రామాలకు 31 గ్రామాల్లో అయితే ఫలితాలు వచ్చాయి. మనకు సిద్దిపేట జిల్లాలో 163 గ్రామాలకు 14 గ్రామాల విలేజ్ ఫలితాలు వచ్చాయి. అటు మెదక్ జిల్లాలో చూస్తే మెదక్ లో ఇప్పటి వరకు అయితే 15 గ్రామాల ఫలితాలు అయితే వచ్చాయి. మనము ఓవరాల్ గా ఈ సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ 3 జిల్లాలకు సంబంధించిన ఫలితాలు విశ్లేషించుకుంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అయితే ఇప్పటికైతే ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చినట్టుగా తెలిసింది. సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతానికి కాంగ్రెస్ 21 స్థానాల్లో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ 3 స్థానాల్లో, స్వతంత్రులు 3 స్థానాల్లో గెలుపొందారు. అటు మెదక్ జిల్లాకు వస్తే మెదక్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీని పైచేయిగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే బలపరిచిన అభ్యర్థులు ఉంటారో వారే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించిన పరిస్థితి. 183 స్థానాలకు 22 స్థానాల్లో అయితే సర్పంచ్ ఫలితాలు రాగా వాటిలో కాంగ్రెస్ 15 మంది గెలిచారు. బీఆర్ఎస్ మద్దతుదారులు 3, స్వతంత్రులు 4 గెలవడం జరిగింది. సిద్దిపేట జిల్లాలో 163 స్థానాలకు మనం ఇప్పటిదాకా ఫలితాలు విశ్లేషించుకుంటే 14 స్థానాల్లో ఫలితాలు వచ్చాయి. వాటిలోనూ కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 1, బీజేపీ 1, స్వతంత్రులు 2 చోట్ల గెలుపొందారు. అయితే ఓవరాల్ గా సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొత్తం 24 మండలాల్లో ఎన్నికలు జరగగా ఆ 24 మండలాల్లో కూడా ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ అయితే బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించాలని చెప్పుకోవచ్చు. ఇందుకు కారణాలు 2 విధాలుగా ఉన్నాయి. ఒకటైతే అధికార పార్టీ కాంగ్రెస్ కావడం, దానికి అభివృద్ధి జరగాలంటే, గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీకి మద్దతు ఇస్తేనే బాగుంటుందని మెజార్టీ ప్రజలు తమ అభిమతాన్ని వ్యక్తం చేయగా, రెండోది స్థానిక లీడర్షిప్ కూడా ప్రభావం ఉంటుంది. స్థానికంగా ఉండే లీడర్షిప్ కూడా కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కువ స్థాయిలో ఉండడం, వారిలో మద్దతుదారులు కావచ్చు పంచాయతీల్లో ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేయడానికి కూడా వెనకాలని కాంగ్రెస్ మద్దతుదారులు
ఈ ఎన్నికల్లో పోటీ చేయడం కూడా ఎంతో కారణంగా చెప్పుకోవచ్చు. మనం సంగారెడ్డి జిల్లా చూస్తే జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న నాల్కల్ మండలం ఒకటి, తర్వాత నారాయణఖేడ్ సెగ్మెంట్ లోని అసెంబ్లీ సెగ్మెంట్ లోని నిజాంపేట, సిర్గాపూర్, కంకి, కల్హేర్, మనూర్, నాగల్గిద్ద ఈ 7 మండలాల్లో అయితే ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కూడా ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందిన పరిస్థితి ఉంది. అంటే చిన్న చిన్న విలేజెస్ లో తాండాల్లో ఇప్పటికైతే సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందినట్టుగా చెప్తున్నారు. పెద్ద విలేజెస్ లో ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. మెదక్ జిల్లాలో చూస్తే మనకు నర్సాపూర్ సెగ్మెంట్ లో ఎన్నికలు జరిగాయి. నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో నర్సాపూర్, శివంపేట, చిలిపిచేడు, కౌడిపల్లి, పుల్చారం, మాసాయిపేట, వెల్దుర్తి ఈ మండలాల్లో ఎన్నికలు జరగగా ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులే ఎక్కువగా గెలుపొందని తెలుస్తుంది. వారిలో ఇప్పటి వరకే చూసినట్లుగా తెలిసింది. సిద్దిపేట జిల్లాలో గజ్వెల్ సెగ్మెంట్ లోని కుక్కడూరుపల్లి, కొండపాక 2 మండలాల్లో, తర్వాత హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కోహెడ, అక్కన్నపేట, హుస్నాబాద్, చేర్యాల, కొమరవెల్లి, దూర్మిట్ట, మద్దూరు ఈ 7 మండలాలకు సంబంధించి ఇప్పటి వరకు ఫలితాలు కొన్ని విలేజెస్ లో అయితే వచ్చాయి. ఇప్పుడే చేర్యాల మండలం కాశ గుడిసెల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంటే సిద్దిపేట జిల్లాలో కొంత బీఆర్ఎస్ ప్రభావం ఉంటుంది కాబట్టి ఇప్పుడిప్పుడే అక్కడ గెలుపులు తెలుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చిన్న చిన్న విలేజెస్ లో ఫలితాలు వచ్చాయి కానీ ఇంకా పెద్ద విలేజెస్ లో ఫలితాలు రావాల్సి ఉంది. మాజీ సీఎం కేసీఆర్ ఇలాకా అంటే గజ్వేల్ పరిసర ప్రాంతాల్లోని 2 మండలాలు, ఒకటి కుక్కునూరుపల్లి, రెండోది కొండపాక, 2 ప్రాంతాల్లో కూడా కొంత బీఆర్ఎస్ కు ఎక్కువ సర్పంచ్ అభ్యర్థులు గెలిచే అవకాశం అయితే ఉందని మనకు ఫలితాల ద్వారా వెల్లడవుతుంది. ప్రస్తుతానికైతే ఇంకా సిద్దిపేట జిల్లాలో పూర్తి స్థాయిలో ఫలితాలు రాలేవు కాబట్టి చిన్న చిన్న తాండాలు, గ్రామాల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో సాయంత్రం 6 గంటలకు ఒక ఫిగర్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఆ క్లారిటీ వస్తే ఎవరికి ఏ పార్టీకి ఎక్కువ మంది మద్దతుదారులు గెలుపొందారనేది స్పష్టంగా తెలుస్తుంది. రైట్ నాగేష్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.